BBA, BCA, BCom Computers, 100% placement guarantee. I create Degree College, Kukatpalli, Hyderabad. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, ఏదైనా జానపద కథ చెప్తారా? చెప్తాను జయ. అడపా చిరంజీవి గారిది ముసుగు వీరుడు. ఓకే. మాళవ రాజ్యం. మాళవ రాజ్యానికి రాజు నాగభూపతి అని రాజుగారు. ఆయనకు ఒక కూతురు కూడా ఉంది. అయితే ఈయన ఏంటంటే కొంచెం గట్టివాడు రాజు. కప్పం ఎప్పటికప్పుడు వసూలు అయిపోవాలి. ఊళ్ళో క్షామం ఉంది, వానలు పడ్డాయి, దేశంలో అతి వానలు కురిసి పంటంతా నానిపోయింది. వాళ్ళు ఎక్కడి నుంచి ఇస్తారు? అయినా సరే గట్టిగా వసూలు చేసేస్తాడు. వినడు మాట. ఈయనకి దేవశర్మ అని ఒక మంత్రి ఉన్నాడు. ఈ మంత్రి సలహా చెప్పినా కూడా ఆయన ఏనాడు వినేవాడు కాదు. బాగా ఖజానా నింపేసుకునే గోలన్నమాట. అయితే ఏమైంది, ఈ రాజ్యంలో దొంగలు పడుతున్నారు. ఇది ఎట్లా? ఖజానాకి పడుతోంది గండి. ఖజానాలో దొంగలు పడుతున్నారు. ఎవడో దొంగ ఇక్కడి నుంచి కొట్టుకెళ్ళిపోయి డబ్బు ఖజానాలో నుంచి వీళ్ళు ఏ ప్రాంతం నుంచి కప్పని తీసుకొచ్చారో ఆ ప్రాంతంలో పనిచేస్తున్నాడు. సూపర్. అయితే మంచి దొంగ. ఈ దొంగ ఇలా దొంగతనం జరుగుతుంది, ఎప్పుడు జరగలేదు, ఇలా కొత్తగా జరుగుతుంది. కాకపోతే ఇతను మంచి దొంగ. ఇతని పేరు ఏంటంటే అగ్నిముఖుడు అనే పేరున్న. అగ్నిముఖుడు వాడి పేరు అవునో కాదో వీళ్ళకి తెలీదు, కానీ వీళ్ళు అలా పెట్టేసుకున్నారు ప్రజలు పేరు. అగ్నిముఖుడు అని పేరు పెట్టుకున్నారు. ఇప్పుడు మనం తుఫాన్లు వస్తాయి, తుఫాన్కో పేరు పెట్టట్లా? అదే కదా. అలాగా ఈ వచ్చేవాడు ఏం చేస్తాడు, వాడు సైనికులు వాళ్ళు ఏదైనా వస్తే పొగొచ్చేలాగా చేస్తాడు. ఏవో బాల్స్ విసురుతాడు, అక్కడ పొగ వస్తుంది, వాళ్ళందరూ పడిపోతారు, వీడు పని చేసుకుంటాడు. పొగ దేని నుంచి వస్తుంది? అగ్ని నుంచే కదా. నిప్పులేందే పొగ రాదు, కాబట్టి అగ్నిముఖుడు అని పేరు పెట్టుకున్నారు. ఓకే. వీళ్ళు కొన్ని ప్రాంతాల్లో కప్పని తీసుకోవద్దు అని వాళ్ళు అడిగారు, కొన్ని ప్రాంతాల వాళ్ళు. అయినా సరే రాజుగారి కప్పాలు లాగేశాడు అక్కడి నుంచి. డబ్బులు లేకపోతే కుదరదని సైనికుల్ని పంపించి కొట్టించి లాగిచ్చి సామాన్లు అమ్మించి మొత్తానికి ఎట్లా కొట్టా డబ్బులు వసూలు చేసేసారు. ఒకరోజు రాత్రి ఖజానాకి చిల్లుబడింది. అతను వచ్చి ఇది పట్టుకుపోయాడు. కరెక్ట్గా చూస్ చేసి ఆ ఊరి పేరు రాసిందే పట్టుకెళ్ళిపోయాడు. ఓకే. అయితే ఇప్పుడు రాజుగారికి చాలా కోపం వచ్చేసింది. ఏమిటి ఇట్లా ఎందుకు ఎలా జరుగుతుంది? ఇప్పటిదాకా అసలు మనం దేశంలోనే దొంగతనాలు లేవు, ఖజానాలో దొంగతనం ఏమిటి, చిన్నతనం, ఎట్లాగైనా వీడిని పట్టాలి. అప్పుడు వీళ్ళు ఒక ప్లాన్ చేశారు. ఏం చేశారు, ఏ ఊళ్ళ నుంచి ఇంకా కప్పాలు రావాలి లెక్క పెట్టారు. ఒక ధవళగిరి, కాంతిగిరి, ఒక 6 ఊళ్ళు. సరే, ధవళగిరి నుంచి బలవంతంగా పట్టుకొచ్చేసేయండి, చూద్దాం వీడేం చేస్తాడు. ఒక ఊరు నుంచి తీసుకొచ్చి పెట్టారు. తీసుకొచ్చి పెడితే ఒక దొంగ, వీళ్ళు చూశారు, అతనికి కాపలా చాలా టైట్ చేశారు. నిండుగా టైట్గా ఉన్న నల్లటి బట్టలు, బలిష్ఠుడైన ఒక యువకుడు ఎవరో గుర్రం మీద వచ్చాడు. గుర్రాన్ని పక్కకు తోలేశాడు, దాని దారిన దాక్కుంది. తన లోపలికి వెళ్తున్నాడు. ఆ ఖజానాకి వెళ్ళే అన్ని మార్గాలు అతనికి తెలుసు. కొంతమంది సైనికుల మీద పడి పట్టుకోబోయారు. ఇతనేవో అగ్నిలోకి గాల్లోకి గోళీ లాంటివి విసిరాడు, పొగొచ్చేసింది. దాంతో అందరూ స్పృహ తప్పి పడిపోయారు. లోపలికి వెళ్ళేసి తీసేశాడు ఖజానా. లోపలికి వెళ్ళిపోయాడు. ధవళగిరి డబ్బులు తీసేశాడు. ధవళగిరిలోనే మొత్తం పనిచేశాడు. ఓకే. రాజు పిచ్చి కోపం వచ్చింది. మళ్ళీ ప్రయత్నం చేద్దాం అనుకున్నారు. మళ్ళా ఇంకా కొన్ని ఊళ్ళ నుంచి పట్టుకొచ్చారు. ఈసారి అబ్బాయి ఏం చేశాడు, ఈ కుర్రాడు ఒక పురాతనమైన దేవాలయం, ఆ దేవాలయంలో బోలెడు బొమ్మలు అవి కూడా రాస్తారు. కొన్ని బొమ్మలు పైకి కిందకి కదిపితే ఆ అమ్మవారి విగ్రహం వెనకాల ద్వారం తెరుచుకుంటుంది. అది కరెక్ట్గా ఖజానా దగ్గరికి వెళ్ళిపోతుంది. అక్కడికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి డబ్బు భుజాన్ని వేసుకుంటాడు. అదంటే అంటే వీడికి లింక్స్ అన్ని తెలుసు, వాడికి తెలుసు. వాడికి ఎట్లా తెలుసు అనేది ఎవరికీ తెలియదు. పట్టుకొచ్చేస్తాడు. అయితే తిరిగి వస్తుంటే అతను అంతఃపురం వైపు నుంచి వస్తాడు. అంతఃపురంలో రాజకుమారి కూతురు మెలకుగా ఉంటుంది. అమ్మాయి, నువ్వు ఫలానా వాడివైనా దొంగవైనా అని కనుక్కుని నేను నిన్ను చూశాను, నాతో యుద్ధం చేసి గెలిచి వెళ్ళాలి నువ్వు ఇక్కడి నుంచి అని లాఘవంగా కత్తి తీసేసరికల్లా యువరాణి పేరు స్వప్నమాల. ఆ స్వప్నమాల ఇతను యుద్ధం చేస్తారు. ఆ వచ్చిన అగ్నిముఖుడు స్వప్నమాల ఇద్దరు యుద్ధం చేస్తారు. చివరికి స్వప్నమాల కత్తి వదిలిపెట్టేస్తుంది. అతను సంచి డబ్బులు మూట పుచ్చుకుని వెళ్ళిపోతాడు. కాకపోతే ముసుగు తీసేస్తాడు. ముసుగేసుకుని ఉన్నావని ఎక్కిరిస్తుంది. ముసుగు తీసేస్తాడు. ఒకళ్ళనొకళ్ళు చూసుకుంటారు. ఆ అమ్మాయికి 19 ఏళ్ళు ఉంటాయి, అతనికి 25 ఏళ్ళ వయసు ఉంటుంది. 25 ఏళ్ళు కూడా లేవు. ఆ ఏజ్లో ఉన్న వాళ్ళు ఒకళ్ళ సత్తా ఒకళ్ళు చూసేసరికల్లా సహజంగానే ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఆసక్తి ఏర్పడుతుంది. వీడు దొంగ, దోపిడీకారుడు, ఇంత చక్కగా ఎలా ఉన్నాడు అనిపిస్తుంది అమ్మాయికి.
ఈ అమ్మాయి ఇంత నాజుగ్గా ఉంది, చక్కగా నాజుగ్గా తెల్లగా పింగాణి బొమ్మలే ఉన్న అమ్మాయి ఎంత లాఘవంగా ఇంత బదులైన వాడిని కూడా ఓడించడానికి ప్రయత్నం చేస్తుంది. నా వల్ల కాదని భయపడకుండా ఆ అమ్మాయిలో ఉన్న లాఘవము సౌందర్యము అబ్బాయిని ఆకర్షిస్తాయి. మర్నాడు పొద్దున రాజు ఆశ్చర్యపోతాడు, ఎంత ప్రమాదం అమ్మా, ఎట్లా చేసావు ఈ పని నువ్వు అంటే, ఎవరు చూశారు నేను యుద్ధం చేయటం అంటూ. కొంతమంది సైనికులు చూశారు, వాళ్ళ యుద్ధం జరుగుతున్న ఈ కత్తి యుద్ధం ద్వంద్వ యుద్ధం జరుగుతుంటే బెదిరి భయపడి మీ దగ్గరికి రాకుండా ఆగారు. 5-6 సైనికులు నిలబడి చూశారు మీ ఇద్దరు యుద్ధం చేయటం, ఎంత ప్రమాదకరమైన పని చేసావు అంటే ఈ అమ్మాయి చెప్పింది, చాలా లాఘం ఉన్నవాడు అతను, చాలా గట్టివాడు యుద్ధంలో, కానీ మొహం చూసినా కూడా చూశానన్న హింట్ మాత్రం ఆ అమ్మాయి ఇవ్వల. అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ కుర్రాడు కూడా డబ్బులు పుచ్చుకుని వెళ్ళిపోతాడు. ఆ ఊళ్ళల్లో పంచబడుతుంది డబ్బు అంతా. అయితే ఇతను ఒక గుహలో ఉంటాడు, అతని నివాసం. ఆ గుహ దగ్గరికి వెళ్ళేసరికల్లా అతని తండ్రి లేచి వస్తాడు. తండ్రి ఉంటాడు, తండ్రి మెచ్చుకుంటాడు అనమాట కొడుకుని. వీడి పేరు ఏంటంటే విక్రముడు. విక్రమ్, చాలా మంచి పని చేస్తున్నావు, ఇవన్నీ కరెక్ట్గా ఏ ఊరికి అందించాల్సిన డబ్బులు ఆ ఊరికి అందించేసావా అని మాట్లాడుతూ, నీకు ఒక రహస్యం చెప్పాలి అని చెప్తాడు. ఏ లక్ష్యంతోటి నేను ఇక్కడ ఇంత చీకట్లో ఈ రకంగా నివసిస్తున్నాను, ఆ లక్ష్యాన్ని నువ్వు తప్పకుండా నెరవేర్చగలవు నాయన. రుద్రసేనుడు ఆయన పేరు, ఈ విక్రమ్ వాళ్ళ నాన్న పేరు అని చెప్తే, ఏమిటి రహస్యం ఏంటంటే, పూర్వం ఈ మాళవ రాజ్యానికి జయభూపతి అని ఒక రాజుగారు. ఓకే. పూర్వం ఈ మాళవ రాజ్యానికి చంద్రశేఖరుడు అనే ప్రభు ఉండేవాడు. నేను ఆయనకి అంగరక్షకుడిగా పనిచేసేవాడిని. ఆయనకు ఒక కుమారుడు ఉన్నాడు, కీర్తివర్మని. నీకంటే ఒక 4 సంవత్సరాలు పెద్దవాడు. మహారాణి నిండు గర్భవతిగా ఉన్నప్పుడు ఈ నాగభూపతి, ఇప్పుడు రాజుగా ఉన్న ఆయన దగ్గర సర్వసైన్యాధ్యక్షుడు. ఓహో. ఎలాగైనా రాజుని పడగొట్టి రాజ్యాన్ని చేజెక్కించుకోవాలని ప్రయత్నం చేసి ఒక కల్లోలాన్ని సృష్టించి ఆయన మీదకి ఉసుకొల్పాడు కొంతమందిని. ఈ సందట్లో రాజుగారు మరణించాడు. రాజుని రాజకుమారుణ్ణి ఇద్దరిని సంహరించేందుకు ప్రయత్నం జరిగింది. ప్రయత్నంలో రాజుగారు మరణించాడు, రాకుమారుడు తప్పించుకున్నాడు. ఈ అబ్బాయి, ఇతనికి ఒక 4-5 సంవత్సరాల వయసు, ఆ అబ్బాయికో 8-9 సంవత్సరాల వయసు. నా కీర్తివర్మ 4 ఏళ్ళు పెద్దవాడు నీకంటే. యువరాణి మహారాణి కూడా గర్భాలసతోటి పారిపోయింది. ఆమె కని మరణించింది. ఆ శిశువుని ఒక చెలికత్తకి, ఒక పరిచారికకి అప్పచెప్పింది. నేను రాజుగారి వెంబడబడి ఈ సైనికులు వస్తుంటే ఆయన వెనకాల పడి నేను వెళ్ళాను. ఆయన మరణించి నా కొడుకుని రక్షించు, కూతురు సంతానం ఎవరు పుడతారో వాళ్ళని రక్షించు, రాజ్యం జాగ్రత్త అని నాకు అప్పచెప్పి ఆయన మరణించాడు. నేను తిరిగి వచ్చే లోపల మీ అమ్మని చంపేసి నిన్ను కూడా చంపడానికి ప్రయత్నం చేశారు. ఇన్ని జరిగిపోయినాయి అన్నమాట. రాజుకి బాగా సన్నిహితుడైన రుద్రసేనుడి తాలూకు భార్యని పిల్లాన్ని కూడా చేసేశారు. అయితే ఇప్పుడు మంత్రిగా ఉన్న ఈయనే ఏదో వారి శర్మ, ఏం శర్మ ఆయన పేరు, దేవశర్మ గారు. ఆయన ఏం చేశాడంటే, మీ అమ్మ చనిపోయినా నిన్ను తప్పించి దాచిపెట్టాడు. మంచి ఆయన. నేను తిరిగి వచ్చాక పిల్లవాడిని నిన్ను నాకు అప్పచెప్పాడు. నేనేమో ఈ కీర్తివర్మని తప్పించాను. ఈ తప్పించిన కీర్తివర్మని రత్నాల వ్యాపారి, నాకు పురాతన స్నేహితుడైన ఒక ఆయన దగ్గర పిల్లవాడిని అప్పచెప్పారు. రాచ విద్యలు నేర్చుకుంటూ ఆయన దగ్గర పెరుగుతున్నాడు, ఆయన దగ్గరే ఉన్నాడు. అయితే కుర్రాడు అడిగాడు, యువరాణి మరి మహారాణి ప్రసవించింది కదా, ఏం శిశువు కలిగిందంటే ఆడ శిశువే కలిగింది, మరి అమ్మాయి ఎక్కడుంది అన్నాడు. ఎక్కడో ఉంది, అది రహస్యం, ఇప్పుడు నేను నీకు చెప్పను అన్నాడు. శిశువు ఉంది, నీకు చెప్పను, కీర్తివర్మని మాత్రం మనం కలుద్దాం. అక్కడి నుంచి కొద్ది రోజులకి ఇలాగే హడావిడిగా నడుస్తూనే ఉంది. వాళ్ళు కప్పాలు వసూలు చేస్తున్నారు, ఈ అబ్బాయి ఏమో వెళ్ళి వాటి పట్టుకొచ్చేస్తున్నాడు. ఏ రకంగా అయినా సరే తప్పించేసుకుంటాడు, దొరకడు. వాడికి వచ్చిన విద్యలు అన్నీ అదేదో మంత్ర విద్య వచ్చు, కనపడినట్టే కనపడతాడు, మాయమైపోతాడు. ఓకే. ఇలాగే చెప్పుకుంటున్నారు. సరే, కీర్తివర్మ, వజ్రాల వ్యాపారి ఈయన స్నేహితుడు, తర్వాత రుద్రసేనుడు, విక్రముడు నలుగురు కలిసి కూర్చుని మాట్లాడుకుని మన రాజ్యాన్ని మనం వెనక్కి తీసుకోవటం ఎట్లా. కీర్తిసేనుడు అన్నాడు, నేను ఎప్పుడే నాగభూపతిని సంహరిస్తానంటే అదంత సులువు కాదు. నిదానంగా, ఇప్పుడు మన ఎంతమంది ఉన్నారో ప్రజల్లో, మన వైపు ఎంతమంది ఉన్నారు. పాత రాజు మీద ఆకాంక్ష ఉన్నవాళ్ళు, యువరాజు బతికే ఉన్నాడా లేడా అని దిగులు పడేవాళ్ళు చాలా ఉంటారు. ఖచ్చితంగా ఉంటారు. పాత రాజుకి ఆంతరంగికులు ఉంటారు, విశ్వాసపాత్రలు ఉంటారు, నమ్మకస్తులు ఉంటారు, బొళ్ళతమంది. వీళ్ళలో ఇప్పుడు ఈ ఉన్న సైన్యంలో, తర్వాత ఉన్న అధికారుల్లో మన వాళ్ళు ఎంతమందో ఒకళ్ళతో మాట్లాడుకుని వాళ్ళందరినీ మెల్లిగా మన వైపు తిప్పుకుంటే అప్పుడు తక్కువ సైన్యంతో మనం నాగభూపతిని జయించవచ్చు.
అయితే ఇప్పుడు సరే మాట్లాడుకున్న తర్వాత ఎవరి దారిని వాళ్ళు డిస్పర్స్ అయిపోతారు. ఈ విక్రముడు, ఈ అగ్నిముఖుడు పేరున్న విక్రముడు అప్పుడప్పుడు అంతఃపురంలోకి వెళ్ళొస్తూనే ఉన్నాడు యువరాణి కోసం. వీళ్ళిద్దరు కలుసుకోవడం, కబుర్లు చెప్పుకోవడం వచ్చేసింది బాగా. అయితే ఒక గూఢచారి ఒకడు యువరాణి ఈ అబ్బాయి కలుసుకుంటున్నారు అనే సంగతి రాజుకు అప్పచెప్పేశారు. రాజుకు అప్పచెప్పి యువరాణి కోసం వచ్చినప్పుడే ఏదైనా గట్టిగా పట్టేసుకుందాం అనుకున్నారు, పట్టుకోవాలనుకున్నారు. వీళ్ళ ప్లాన్ కూడా దానికి తగినట్టుగానే ఉంది. సరే కొద్ది రోజులు గడిచేశారు కల్లా ఒకనాటి రాత్రి యువరాణిని కలవడానికి ఇతను వస్తే అంతఃపురం 4 పక్కల బంధించేసి ఏ పక్క నుంచి పోతుటే కూడా బయటికి వెళ్ళనివ్వకుండా చేసేసి పట్టేసి రాజ్యసభకి తీసుకొచ్చారు. రాజ్యసభకి తీసుకొస్తే సరే సభలో నుంచోబెట్టారు. మరణశిక్ష వేస్తానంటాడు అతను రాజు. తల్లి బతిమలాడుతుంది కూతురు, నేను ప్రేమిస్తున్నాను ఇతన్ని, దొంగతనం చేశాడు కానీ సొంతానికి వాడుకోలేదు, ఎక్కడికక్కడ పంచిపెట్టాడు, నువ్వే ఎందుకు ఆ పని చేయలేదు, ప్రజలకు ఇబ్బందులు, నువ్వెందుకు కప్ప వదిలిపెట్లా, అదంతా రాజకీయం, నువ్వు మాట్లాడద్దంటాడు తండ్రి. రాజకీయం పనికి ఒక పద్ధతి ఉంటుంది, మా పద్ధతి ప్రకారం మేము చేస్తానికి నువ్వు చెప్పొద్దంటాడు. ఈ పిల్ల బతిమలాడుకుంటుంది, తల్లిని తెగ బతిమలాడినా తల్లి ఏమీ చెప్పలేకపోతుంది. మరణశిక్ష ఖరారు. సరే మరణశిక్ష వేస్తామన్నారు. అన్నాక ఇతని మధ్యలో నుంచోబెట్టేశారు కల్లా ఒక రకమైన టెన్స్ డెవలప్ అయింది. ఈ అగ్నిముఖుడి మీద రాజకుమార్తెతోటి కలుస్తున్నాడు, చేస్తున్నాడు అనేది ఒక చెడ్డ పేరుంది. కానీ వీడికి ఎంత మంచి పేరుంది ప్రజల్లో. అందరికి కొంతకాలంగా వాడు ప్రతి ఊళ్ళోనూ ఆరాధ్య దైవంగా ఉన్నాడు అతను. అంతే, ప్రతి ఊళ్ళోనూ ఈ కప్పం కట్టలేక బాధపడే ప్రతి వాడికి వీడే కల్పవృక్షం. అంతే. ఎవరికి సంతోషంగా ఉంటుంది? యువరాణి అంతఃపురంలోకి జొరబడ్డాడు అనగానే ఒక టెంపర్, మన ఆడపిల్లల మీదకి వచ్చారంటే ఒక కోపం రావాలి సహజంగా. ఇక్కడ అట్లా రావటల్లా. అందరికి ఒక సాఫ్ట్ కార్నరే ఉంటుంది ప్రతి వాళ్ళకి. కొంతమంది అతని పక్షం వహించుతున్నారు కానీ ఇక్కడ ఏం అవటం లేదు. దాంతో రాజేమన్నాడు, గట్టిగా ఘోషణ చేశాడు, నువ్వు నా డబ్బుని నువ్వు పంచిపెట్టి, నీ డబ్బు ఎట్లా అవుతుంది అంటాడు ఈ అబ్బాయి. శిస్తు కదా, శిస్తు అది. నీ అంతటి నువ్వు వదిలిపెట్టవలసిన డబ్బు నువ్వు వదలకుండా తీసుకొచ్చావు. నువ్వు డబ్బంతా లోపల దాచుకుంటే నువ్వు ఇంకా రాజ్యం చేసేదేమిటి? అది నువ్వు సంపాదించింది కాదు, వాళ్ళు కష్టపడింది. డబ్బును అందుకు పంచిపెట్టాను, అయినా నువ్వు నాకు శిక్ష వేసేది ఏం లేదు, నన్ను ఎవరు పట్టుకోలేదు, నేనే పట్టుబడ్డాను అనేసరికి రాజు ఆశ్చర్యపడ్డాడు. నువ్వు పట్టుబడ్డం ఏంటి? మేము ఇంత ప్రయత్నం చేస్తాను. ఏమీ ప్రయత్నం చేయలేదు, మీ ప్రయత్నం అంతా నేను చేయించింది, నేను ఒప్పుకున్నాను కాబట్టి అని ఈ గొలుసులు వేసి పట్టుకున్నారు. ఆ గొలుసులు చేతపుచ్చుకుని దగ్గరికి లాగితే గట్టిగా లాగేశాడు. అటు ఇటు నిలబడిన సైనికులు ఒకళ్ళకొకళ్ళు గుద్దుకుని గొలుసులు వదిలిపోయినాయి. అయ్యో. ఆ కింద పడిపోయిన సైనికులు పైకి లేచేసరికల్లా ఒక 5-6 సైనికులు వాళ్ళ కత్తులు అడ్డం పెట్టేశారు. రాజుకు అర్థం కాల, మన సైనికులకి కత్తులు చూపిస్తున్నారేమిటి? అక్కడ వేరే ఎవడూ లేడు, ఉన్నదంతా వీళ్ళదే రాజ్యం. అదేగా, వీళ్ళ రాజ్యంలోనే వీళ్ళ సైనికులే అగ్నిముఖుడిని పట్టుకున్న వాళ్ళని ఆపేందుకు ఒక డజన్ మంది తయారయ్యారు. ఏం జరుగుతుంది ఇక్కడ అని పెద్ద పెద్ద కేకలు పెట్టాడు, పెద్దగా అరిచాడు. ఏం జరుగుతుందంటే దేవశర్మ కూడా అర్థం కావట్లేదు. ఆయన మంచివాడే మంత్రిగా, కానీ భయస్థుడు సహజంగా. అది ఆయన ఏం చేశాడు, రాకుమార్తెని అదే డెలివరీ అవుతున్న మహారాణి పారిపోయేందుకు సహాయం చేశాడు. అవును. ఈ చనిపోతున్న విక్రముడి తల్లిని చనిపోనిచ్చిన పిల్లాన్ని ఎత్తుకుని పారిపోయి అతను మళ్ళీ రుద్రసేనుడికి అప్పచెప్పాడు. కానీ ఈ రాజుతో పాటే నాగభూపతితో పాటే ఉండిపోయాడు. ఆయనకి అర్థం కాల ఏం జరుగుతుంది అంటే ఈ చుట్టూతో ఉన్న మొత్తం సభాజనంలోంచి సగం మంది కత్తులు చేసి లేచేశారు. కూర్చున్న వాళ్ళ మీద కత్తులు చూపించేశారు. జనాల మధ్యలోంచి రుద్రసేనుడు బయటకు వచ్చాడు. నీ రాజ్యం మా చేతిలో ఉంది నాగభూపతి, చంద్రశేఖరుణ్ణి జయించినంత సులువు కాదు, ఆయన్ని ఒక్కడనే చేసి వెంటబడి వధించావు నువ్వు. ఇప్పుడు నిన్ను వధించడానికి ఇంతమంది ఉన్నారు, నీ సైన్యమే, నువ్వు పోషించిన వాళ్ళే. తన రాజ్యాన్ని హస్తగతం చేసుకోవడానికి చంద్రశేఖరుడి కుమారుడు కూడా ఇక్కడే ఉన్నాడని అప్పటిదాకా ఇలా తలకి ఇట్లా ముసుగేసుకుని ఉన్న కీర్తివర్మ ముసుగు తీసేశారు కదా. ఈ ప్రజలు చాలామంది నుంచున్నారు తీర్పులు వినడానికి. అందరూ ఆశ్చర్యపోయారు. డిట్టో వాళ్ళ నాన్నలాగా ఉన్నాడు అబ్బాయి. ఒక 20 ఏళ్ల క్రితం సంహరించబడిన మహారాజు మళ్ళీ బతికొచ్చినట్టుగా కనపడింది. పెద్ద పెద్ద చంద్రశేఖర్ మహారాజుకి జై జై అని కేకలు పెట్టారు.
కేకలు పెట్టేసరికి ఆయనకి పిచ్చి కోపం వచ్చింది, కానీ కదలటానికి వీల్లేదు. వాళ్ళంతమంది సైనికులు ఈయన చుట్టూతా మోహరించున్నాడు, కదిలితే తగులుతుంది. పిరికి పందలు నా వెనకాల బోళ్ళంత చేశారు, నీకు అంత ధైర్యం ఉంటే నువ్వు నాతో పోరాడు, అది ఇదే అని గట్టిగా అరిచాడు. అరిస్తే ఇతను అన్నాడు, రుద్రసేనుడు, నీతో పోరాడాల్సిన అవసరం లేదు నాకు, నువ్వు ఎవరిని బంధించావో వాడితో పోరాడు, నా కొడుకు, నేను పెంచిన కుమారుడు, నీ కొడుకుని నేను ఆనాడే చంపేసంటే నువ్వు చంపలేవు కూడా. ఆ రోజే నా కొడుకుని నేను తేజికిచ్చుకున్నాను, నా దగ్గరకు వచ్చేసాడు. యువరాజు కీర్తివర్మని నేను రక్షించి కాపాడి పెంచాను, వీళ్ళిద్దరు ఉన్నారు, నువ్వు వీడితో యుద్ధం చేయి చాలు అనేసరికి చేరో కత్తి పుచ్చుకున్నారు. చేశారు, యుద్ధం చేశారు. యుద్ధం చేస్తే బాగా గట్టి దెబ్బ తగిలి రాజు కాస్త పడిపోయాడు. అప్పుడు ఈయన చెప్పాడు రుద్రసేనుడు, నీకు ఇంకొక ప్రత్యేకమైన విషయం చెప్తాను. మహారాణి ప్రసవిస్తే మరణించింది. మహారాణికి పుట్టిన కుమార్తె యువరాణి స్వప్నమాలగా నీ దగ్గరుంది. ఓహో, ఆ స్వప్నమాల నీ కూతురు కాదు, నీ భార్య అప్పుడే మగపిల్లవాడిని ప్రసవించి, పిల్లవాడు డెడ్కి ఏమనాలి దాన్ని, స్టిల్ బర్త్ బేబీ, మృత శిశువుని ప్రసవించింది. ఈ ప్రసవం చేసిన మంత్రసాని నా స్నేహితుడి భార్య. మృత శిశువుని పాతిపెట్టి మహారాణి కన్నా స్వప్నమాలని నీ దగ్గరికి చేర్చాం. ఇన్నాళ్ళు నువ్వు ఎవరిని సంహరించావో అతని కూతుర్ని పెంచావు. స్వప్నమాల వలవల ఏడవటం మొదలుపెట్టింది. అమ్మాయి మరి రాజకుమార్తె అన్నయ్య కేసు చూసింది, అన్నయ్య సంతోషంగా చూసినట్టు చెల్లెలు బతికే ఉందని ఈ రహస్యం చెప్పలేదు. స్వప్నమాలే యువరాణి అనే విషయం ఆయన ముందు చెప్పలే. అక్కడి నుంచి పరిగెత్తుకొచ్చింది దగ్గరికి. ఈయనేమో నాగభూపతి మరణించాడు కత్తిపోట్లకి. మరణించేసరికి తల్లిని కావలించుకుని ఏడ్చింది. ఇప్పుడు ఏం చేయాలి, ఆయన పెంచిన తండ్రి చాలా ప్రేమగానే పెంచుతారు కదా సొంత పిల్లలు అనుకుని. ప్రజలందరూ జయ జయధ్వానాలు చేశారు. ఈ నాగభూపతికి అంత్యక్రియలు చేసి తర్వాత ఈ ఎవరైతే వజ్రాల వ్యాపారి కీర్తివర్మని పెంచాడో ఆయన కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు కీర్తివర్మ. రాజ్యానికి రాజు అయ్యాడు. సర్వసైన్యాధ్యక్షుడు ఈ అగ్నిముఖుడు అని పేరున్న విక్రముణ్ణి సైన్యాధ్యక్షుడిని చేసి యువరాణిని అతనికి ఇచ్చి వివాహం చేశారు. తర్వాత ఈ ముసుగు వీరుడు కొంతకాలం, సంవత్సరం 2 ఏళ్ల పాటు ఇక్కడ చిన్నంగా తిరిగి దేశంలో చాలా ఊళ్ళని సంరక్షించాడు. ఆ ఊళ్ళ సంరక్షణ అంతా సజావుగా జరిగేలాగా ఈయనతోటి కలిసి తన తండ్రి మంత్రి సహాయంతో వీళ్ళిద్దరూ సుభిక్షంగా రాజ్యం ఉండేలాగా కాపాడుకున్నారు. కథ కంచికి మనం ఇంటికి. తప్పకుండా, చాలా బాగుందండి. నమస్తే. నమస్తే.